వాతావరణం చల్లగా ఉంది. ఏ క్షణాన్నైనా వర్షం కురవచ్చు అని అనిపిస్తుంది. ప్రభాత్ త్వరగా రెడీ అవుతున్నాడు. ఇవాళ 10 గంటల తర్వాత అతను ఒక ఇంటర్వ్యూ అటెండ్ కావాల్సి ఉంది. వర్షం పడకముందే అక్కడికి చేరుకోవాలి అని. తన గదిలో నుంచి హాల్లోకి రాగానే అతని దృష్టి సోఫాలో కూర్చొని నిదానంగా పేపర్ చదువుతున్న తండ్రి పైన పడింది. డాడ్, ఇవాళ ఆఫీస్కి వెళ్ళలేదేం? పక్కనే వచ్చి కూర్చుంటూ అడిగాడు. నేనేం వద్దన్నాన్రా. నిన్నట్నుంచి కొంచెం జలుబు జ్వరం ఉన్నాయి కదా, ఇవాళ రెస్ట్ తీసుకోమన్నాను. నిర్మల కిచెన్లో నుంచి వస్తూ అంది. మంచి పని చేశావమ్మా. నానా, హాస్పిటల్కి వెళ్తే మంచిదేమో. వద్దులేరా, రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. అన్నట్టు ఎక్కడికి పొద్దున్నే బయలుదేరావు? కొడుకుని అభిమానంగా చూస్తూ అన్నారు భాస్కర్. ఇంటర్వ్యూ ఉంది నానా, పై చదువులకు వెళ్ళమంటే వినడం లేదు నువ్వు. ప్రభాత్ మాట్లాడలేదు. రండి, బ్రేక్ఫాస్ట్ చేద్దాం. నిర్మల మాటలకు లేచారు ఇద్దరు. నిర్మల వేడివేడిగా దోశలు వేసి ఇస్తుంటే తృప్తిగా తిన్నారు తండ్రి కొడుకులు. ప్రభాత్ తను తినడం పూర్తి కాగానే తల్లిని కూర్చోమని తను వెళ్లి దోశలు వేసి తెచ్చాడు. హరు ఎప్పుడొస్తుందట మమ్మీ? చెల్లెలు గుర్తొచ్చి అడిగాడు. ఇంకా 2-3 రోజులు పట్టొచ్చంది. హారిక తమ కాలేజీ ఫ్రెండ్స్తో టూర్కు వెళ్లి వారం దాటింది. ప్రభాత్ బయలుదేరుతుండగా రెయిన్ కోట్ వేసుకోలేదే అని అందించింది నిర్మల. ప్రభా బండి కొంచెం మొరాయిస్తున్నట్టుంది, జాగ్రత్త. ఎస్ డాడ్, మధ్యలో ప్రాబ్లం వస్తే ఆటోలోనో లేదా క్యాబ్లోనో వెళ్ళిపోతానులేండి. తల్లిదండ్రుల విషెస్ అందుకొని బయటికి వచ్చాడు ప్రభాత్. బైకు బయటికి తెచ్చి గేట్ మూయగానే తలెత్తి ఇంటి వైపు చూశాడు. నిర్మల భాస్కర్లు తమ పెళ్ళైన కొన్నాళ్లకి ఇష్టంగా కట్టుకున్న ఇల్లు. చుట్టూ ఖాళీ స్థలం వదిలి ఇంటి ముందు కార్ పార్కింగ్ తోట, మధ్యలో సాయంత్రానికి కూర్చోడానికి వీలుగా చక్కటి ప్లాన్ చేసి కట్టిన 2 అంతస్తుల అందమైన మేడ. అది ఇప్పటికీ అందంగానే కనిపిస్తుంది. కానీ చుట్టూ చేరిన పెద్ద పెద్ద భవనాల మధ్య అది ఎత్తు తగ్గినట్టుగా అనిపిస్తుంది. కొంతమంది ఈ ఇంటిని కొనేయడానికి ప్రయత్నిస్తున్నట్టు కూడా తనకి తెలిసింది. ఇది అమ్మా నాన్నల కలల సౌధం. దీన్ని చెక్కు చెదరనివ్వడు తను. దీనిపై ఎవరి దృష్టి పడకుండా ఉండాలంటే కనీసం మరొక అంతస్తు లేపి తగిన మార్పులు చేర్పులు చేయాలి. చుట్టూ ఉన్న భవనాల మధ్య విడిగా కనబడకుండా జాగ్రత్త పడాలి. తండ్రిది మంచి ఉద్యోగమే కానీ ఆయన సంపాదన తమ కుటుంబ పోషణకు, చదువులకు, ఇతరత్రా అవసరాలకు చక్కగా సరిపోతుంది. ఈ ఇంటిపైన అదనపు ఖర్చు చేయడం ఆయన శక్తికి మించిన పని. అందుకే తను గ్రాడ్యుయేషన్ పూర్తి కాగానే ఉద్యోగ ప్రయత్నాల్లో పడ్డాడు. చెల్లితో కూడా ఈ విషయం చర్చించాడు. తన చదువు నెక్స్ట్ ఇయర్లో అయిపోతుంది. తర్వాత తను కూడా సాయం చేస్తానంది. తను ఇంటర్వ్యూస్ బాగానే అటెండ్ అవుతున్నాడు. 1-2 సార్లు సెలెక్ట్ అయ్యాడు కూడా. కానీ అవి తన అంచనాలకి తగినట్టు లేకపోవడంతో వదిలేశాడు. ఈ రోజు చేయబోయే ఇంటర్వ్యూ ఒక ప్రతిష్టాత్మక కంపెనీకి సంబంధించినది. అందులో సెలెక్ట్ అయితే తను ఎంచుకున్న జీవన మార్గంలో మొదటి అడుగు వేసినట్టే. పైన చినుకులు పడడంతో ఉలిక్కిపడిన ప్రభాత్ ఆలోచనల నుంచి బయటికి వచ్చి గేటు వేసేసి బైక్ స్టార్ట్ చేశాడు. బండి అటు ఇటు కదిలింది. ఇదేదో తన కొంప ముంచేలా ఉందే. అంతలో వెనుక నుంచి ఆరెన్ వినిపించింది. ఆ వెంటనే పక్క నుంచి ఒక హోండా యాక్టివా దూసుకుపోయింది. ఎవరో అమ్మాయి చున్నీ కిందికి వేలాడుతుంది. కొంచెం స్పీడ్ పెంచి ఆమెను అందుకొని హలో మిస్ అని పిలిచాడు. ఆమె తల తిప్పి కోపంగా చూసింది. మీ చున్నీ చూసుకోండి. అతని మాటలకి ఉలిక్కిపడిన ఆమె చప్పున చున్నీ ముందుకు లాక్కుని స్పీడ్ పెంచింది. కానీ 10 అడుగుల దూరం పోకముందే ఆగిపోయింది. ఆమె వెహికల్ కూడా ట్రబుల్ ఇస్తుందా ఏంటి? వర్షం పడుతుందని కాబోలు రెయిన్ కోట్ తీసి వేసుకుంటుంది. హెల్మెట్ ఉండడం వల్ల ఫేస్ సరిగ్గా తెలియడం లేదు. ఆమెని దాటి వెళ్లాడు. కొంత దూరం వెళ్లాడో లేదో బైక్ గరగరా శబ్దాలు చేస్తూ ఆగిపోయింది. ఎంత ట్రై చేసినా లాభం లేకపోయింది. అక్కడికి అమ్మ చెప్తూనే ఉంది, ఒకసారి సర్వీసింగ్ ఇవ్వరా బాబు అని. తను వింటేగా ఇప్పుడు ఇది సమయం చూసి ప్రతీకారం తీర్చుకుంది. ప్రభాత్ కంగారు పడ్డాడు. గంట లోపల ఇంటర్వ్యూ స్పాట్కి చేరుకోవాలి. అటు ఇటు చూశాడు. ఒక్క ఆటో కనిపించలేదు. స్ట్రైక్ కాదు కదా, క్యాబ్కి ఫోన్ చేయాలా అనుకుంటున్నంతలో ఏదో 2 వీలర్ వస్తూ కనిపించింది. లిఫ్ట్ అడిగితే పోలే అనుకుంటూ చేయి ఊపాడు. బండి ఆగాక చూస్తే ఆ అమ్మాయే. ఎంత బావుందో. హలో. ఆ అమ్మాయి పిలుపుకు ఉలిక్కిపడి ఎస్ అనబోయి తానే ఆమెని ఆపాడని గుర్తొచ్చి, మీరు ఎటువైపు వెళ్తున్నారో తెలుసుకోవచ్చా మిస్ అడిగాడు. ఎందుకు? ఆ అనడంలో ఎంత ధైర్యం, ఆ చిరునవ్వులో ఎంత ఆత్మవిశ్వాసం. ఒక అబ్బాయి చేయూపి ఆపితే ఆగడమే కాక ఎందుకని ఎదురడుగుతుంది. ఎంతైనా అమ్మాయిలు ధైర్యవంతులైనారు కదా.
పైగా తను చున్నీ గురించి హెచ్చరించాడని కొంచెం సాఫ్ట్ కార్నర్ కూడా ఉందేమో. హలో మిస్టర్, అదే లిఫ్ట్ ఇస్తారేమోనని. ఎక్కడిదాకా? తను వెళ్లాల్సిన అడ్రస్ చెప్పాడు ప్రభాత్. ఇంటర్వ్యూకా? అంటే మీరు అక్కడికేనా? అయితే నాకు లిఫ్ట్ ఇవ్వరేమో అనేసి నాలుగు ఖర్చుకున్నాడు ప్రభాత్. అలా అని నేను అన్నానా? రండి, టైం అవుతుంది చురుగ్గా చూస్తూ అంది ఆమె. ఒక్క నిమిషం అన్న ప్రభాత్ త్వరగా వెళ్ళి ఒక షాప్ అతన్ని రిక్వెస్ట్ చేసి బండి పెట్టేసి రెయిన్ కోట్ తీసుకొని వచ్చాడు. వేసుకోండి, వర్షం ఎక్కువ అవుతుంది. అతను రెయిన్ కోట్ వేసుకొని కూర్చున్నాక ఆమె స్టార్ట్ చేసింది. ఒక ఇంటర్వ్యూకి వెళ్తున్నంత మాత్రాన రేవర్స్ అయిపోతారా? కినుకుగా అంది ఆమె. సారీ, ఏదో అలా వచ్చేసింది ఎందుకో. పర్వాలేదులేండి, అలా అనుకోవడం మానవ సహజం. నేను ఊరికే అన్నాను అంది స్పీడ్ పెంచుతూ. వర్షం జోరు అందుకుంది. ఇలా వర్షంలో ఒక అమ్మాయి వెనుక కూర్చొని వెళ్లడం భలేగా అనిపిస్తుంది ప్రభాత్కి. ఇలాంటి సన్నివేశం ఒకటి తన జీవితంలో వస్తుందని తను ఎన్నడూ ఊహించని విషయం. ఒక చిన్న హోటల్ ముందు నుంచి బండి వెళ్తుండగా మీరేమీ అనుకోకపోతే కాస్త టీ తాగి వెళ్దామా అడిగాడు ప్రభాత్. వెంటనే స్లో చేస్తూ చలిగా అనిపిస్తుందా, లేట్ అవుతుందేమో కదా అంది. 5 minutes, అప్పటికి కొంచెం వర్షం తగ్గుతుంది. ఇంత వర్షంలో వెళ్లడం మంచిది కూడా కాదు. సరే అంటూ బండాపింది. ఇద్దరూ హోటల్ లోపలికి వచ్చి కూర్చున్నారు. ప్రభాత్ 2 టీ చెప్పి ఆమె వైపు తిరిగాడు. ఆమె అప్పుడే హెల్మెట్ స్కార్ఫ్ తీసి జుట్టు సెట్ చేసుకోవడానికి అన్నట్టు తల అటు ఇటు కదిలించింది. ఆమె మొహాన్ని మొదటిసారిగా స్పష్టంగా చూసిన ప్రభాత్ కళ్ళు మరచుకోలేకపోయాడు. ఆ నల్లని కురుల మధ్య ఆమె మొహం అద్భుతంగా అనిపించింది. భలే పడుతుంది కదా వర్షం. అవును, నాకు కూడా వర్షం అంటే చాలా ఇష్టం అన్నాడు. నేను వర్షం అంటే ఇష్టమని చెప్పలేదే అందామె. మీరు బండి నడుపుతూ కూడా వర్షాన్ని ఎంజాయ్ చేయడం నేను గమనించాను. అలాగా? ఆమె గలగలా నవ్వింది. అంతలో టీ వచ్చింది. టీ బాగుంది కదా, ఇక వెళ్దామా లేస్తూ అందామె. షూర్. ఇద్దరూ బయటికొచ్చారు. దారిలో నిజానికి నాకు వర్షం అంటే చాలా ఇష్టం, తడవడం అంటే కూడా అంది ఆమె. తెలుసు. అతని నవ్వు మధురంగా ఆమె చెవులకు తాకింది. ఇంతకీ మీ పేరు చెప్పలేదు ఇంతవరకు? మీరు అడగలేదు. ఐయామ్ ప్రభాత్. మీరు? నైస్ నేమ్. ఐయామ్ వర్ష. చక్కటి పేరు. ఒక్క క్షణం ఆగి సడన్ గా అప్పుడే తోచినట్లుగా వర్షతో వర్షంలో లోపల అనుకోబోయి బయటికే అనేశాడు. ఏమన్నారు ఆమె అడిగింది. అబ్బే ఏమీ లేదు. ఆమె బండాపి అతన్ని వెనుదిరిగి చూస్తూ ఏదో అన్నారు రెట్టించింది. ఏదో సరదాగా అనుకోకుండా. అదే చెప్పండి. అది పర్వాలేదు చెప్పండి ప్రభాత్. ఆమె నోటి వెంట అతని పేరు ఎంతో బాగుంది అనిపిస్తుండగా వర్షతో వర్షంలో అన్నాడు మెల్లిగా. చాలా బాగా అన్నారు. వర్షతో వర్షంలో బాగుంది. ఆమె గలగలా నవ్వుతూ బండి స్టార్ట్ చేసింది. ప్రభాత్ కూడా నవ్వేశాడు. అరగంట లోపే ఇంటర్వ్యూ స్పాట్కి చేరుకున్నారు. ఆమె బండి పార్క్ చేసి వచ్చాక ఇద్దరూ లోనికొచ్చారు. లోపల చాలా మందే ఉన్నారు. చిన్నగా మాట్లాడుకుంటూ రెజ్యూమ్ చెక్ చేసుకుంటూ ఉన్నారు. వర్ష, ప్రభాత్ ఒకే దగ్గర కుర్చీలు చూసుకొని కూర్చున్నారు. అప్పటికి ఇద్దరి మధ్య చక్కటి స్నేహపూరిత వాతావరణం ఏర్పడింది. మాటల మధ్యలో ఆమె అతని రెజ్యూమ్ తీసుకొని చూసింది. ఆమె కళ్ళు అతని ప్రశంసని చూశాయి. ఈ జాబ్ మీకు కరెక్ట్గా సరిపోతుంది. మీరు అర్హులు కూడా. థ్యాంక్ యూ. ఎందుకో మీకు ఈ జాబ్ రావడం చాలా అవసరం అనిపిస్తుంది నాకు అంది వర్ష. ఎలా చెప్పగలరు? మీరు లిఫ్ట్ అడిగి సేమ్ ఇంటర్వ్యూకి వెళ్తున్నామని తెలిసాక నేను లిఫ్ట్ ఇవ్వనని క్షణంలో డిసైడ్ అయ్యారు చూసారా. అప్పుడు మీలో నాకు అభద్రతా భావం కనిపించింది. మీ మాట తీరు చూస్తే అలా తొందరపడే స్వభావంలా అనిపించదు. ఆమె విశ్లేషణకి అతను ముగ్ధుడయ్యాడు. నిజమే, నేను సహజంగా అలా మాట జారను. నిజంగానే నాకు మంచి జాబ్ అవసరం. ఎందుకలా? ఇప్పుడే హయ్యర్ స్టడీస్కి వెళ్ళొచ్చు కదా. అతను మాట్లాడలేదు. మీ కుటుంబం మీ మీదనే ఆధారపడి ఉందా? ఎందుకో అతని వివరాలు తెలుసుకోవాలి అని అనిపించింది వర్షకి. అదేం లేదు. తన భావాలు ఆమెతో పంచుకోవాలా వద్దా అని ఒక్క క్షణం ఆలోచించాడు. ఆమె అది గమనించి పర్వాలేదు, చెప్పకపోయినా నేను ఏమీ అనుకోను అంది చిరునవ్వుతో. ఆమె చాలా చక్కటి భావాలు కలిగిన అమ్మాయి అని తెలుస్తూనే ఉంది. చెప్పొద్దని కాదు, నిజానికి నాకు ప్రస్తుతం జాబ్ చేయాల్సిన అవసరం లేదు. నాన్న మంచి ఉద్యోగంలో ఉన్నారు. రిటైర్మెంట్కి కూడా సమయం ఉంది. మరి నిదానంగా తన ఆలోచనల గురించి వివరించాడు. ఇంత వివరంగా అతను ఇంతవరకు ఎవ్వరికీ చెప్పలేదు.
అతనికి మనసులో ఆశ్చర్యం కలుగుతూనే ఉంది. గంట క్రితమే పరిచయమైన అమ్మాయితో ఇవన్నీ అసలు ఎలా చెప్పగలుగుతున్నానా అని. ఆమె కూడా శ్రద్ధగా విన్నది. చివరికి నిజంగా మనుషులు ఇతరుల నిస్సహాయ స్థితిని ఎలా క్యాష్ చేసుకోవాలని చూస్తారు కదా అంది కోపంగా. మంచి డిమాండ్ ఉన్న ఏరియా, ఆశపడడం మానవ సహజం ఆమెని అనుకరిస్తూ అన్నాడు. ఆమె గలగలా నవ్వింది. మీ గురించి చెప్పండి, మీకు జాబ్ అవసరమా లేక సరదాకేమన్నా? మధ్యలోనే ఆపేశాడు. ఊరికే సరదాకి వేరొకరికి ఉద్యోగం రాకుండా చేసేంత మూర్ఖురాల్ని కాను. గంభీరంగా మొహం పెట్టి అంది. సారీ నేను ఊరికే అన్నాను. ఇట్స్ ఓకే నవ్వేసింది. అంతలో ఆమె ఫోన్ మోగింది. కాల్ ఎవరిదో చూసుకున్న ఆమె చప్పున లేచి నిలబడుతూ నేను వెళ్ళాలి, ఈవినింగ్ కలుద్దాం, కలిసే వెళ్దాం, నా కోసం వెయిట్ చేయండి మీరు అంది. అదేమిటి సడన్ గా? ఇంటర్వ్యూ సంగతేంటి? ఆశ్చర్యపోయిన అతను తను కూడా లేచి నిలబడ్డాడు. మళ్ళీ కలుద్దాం బాయ్. ఆమె ఆగకుండా గబగబా వెళ్ళిపోయింది. అతను ఎవరో పిలవడంతో అటు తిరిగాడు. ఒక అమ్మాయి నిలబడి ఉంది. సార్ మీ రెజ్యూమ్ ఇవ్వండి. ఆమెకి రెజ్యూమ్ ఇచ్చి ఇటు తిరిగేసరికి వర్ష ఎటు వెళ్ళిందో కనిపించనే లేదు. కాసేపటికి ఇంటర్వ్యూ ప్రాసెస్ స్టార్ట్ అయింది. అన్ని దశలు పూర్తయ్యేసరికి 2 దాటింది. లంచ్ తర్వాత ఇంటర్వ్యూ స్టార్ట్ అయింది. ఒక్కొక్కరు వెళ్లి వస్తున్నారు. ప్రభాత్ తనకు పిలుపు రాగానే లేచి లోపలికి నడిచాడు. విష్ చేసి కూర్చోబోతూ అందర్నీ పరికించి చూసిన అతను ఉలిక్కిపడి వెంటనే సర్దుకున్నాడు. వాళ్ళడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానాలు చెప్పాడు. అన్నీ అతని సబ్జెక్ట్కి, జాబ్కి సంబంధించినవే. ప్రస్తుతం మీకు ఈ జాబు సరదాకా లేక అవసరమా? ఒక యువతి అడిగింది. ఊరికే సరదాకని నిజంగా అవసరమున్న వాళ్ళకి జాబ్ రాకుండా చేసే మూర్ఖుణ్ణి కాదు అన్నాడు చురుగ్గా. వెల్డన్. ఆమె నవ్వింది. అందరి మొహాల్లోనూ సంతృప్తి కనిపిస్తోంది. వెంటనే సెలెక్ట్ అయినట్టు చెప్పేస్తారు కానీ ఎందుకో వీళ్ళు తర్వాత ఇన్ఫార్మ్ చేస్తామన్నారు. ప్రభాత్ అందరికీ థ్యాంక్స్ చెప్పేసి బయటికి వచ్చేశాడు. వర్ష వెయిట్ చేయమంది కదా, హాల్లోనే కూర్చొని ఆలోచనల్లో పడ్డాడు. కాసేపటి తర్వాత తండ్రికి ఫోన్ చేసి ఇంటర్వ్యూ బాగా అయిపోయిందని చెప్పాడు. 5 తర్వాత ఇంటర్వ్యూలు పూర్తయి అరగంట తర్వాత వచ్చింది వర్ష. హాయ్ ఉన్నారా, వెళ్ళిపోయారేమో అనుకుంటున్నాను అంటూ. మీరుండమని చెప్పాక ఎలా వెళ్తాను? థ్యాంక్ యూ, బయలుదేరదామా మరి? ఇద్దరూ బయటికొచ్చారు. ఆమె మళ్ళీ బండి తెచ్చింది. నేను నడపనా అడిగాడు ప్రభాత్. థ్యాంక్ యూ. ఆమె హ్యాపీగా దిగి అతనికి బండందించింది. అతను బండి స్టార్ట్ చేశాక వెనుక కూర్చుంది. చినుకులు పడుతూనే ఉన్నాయి. కొంచెం దూరం వెళ్ళగానే ఒక హోటల్ ముందు ఆపాడు ప్రభాత్. ఏమైంది అడిగింది వర్ష. మీరిచ్చిన షాక్కి వేడివేడిగా టీయో కాఫీయో పడితే గాని నా మైండ్ సెట్ కాదు, దిగండి. వర్ష తనదైన శైలిలో గలగలా నవ్వింది. అంతేనంటారా? దిగుతూ ఆకలిగాను ఉంది, చలిగాను ఉంది. తిందాం కూడా, తాగుదాం కూడా, పదండి అంది నవ్వుతూనే. ఓకే. ఇద్దరూ లోపలికి వచ్చారు. ఇంత పెద్ద ట్విస్ట్ ఇస్తారనుకోలేదు. ఇంటర్వ్యూలో వర్షాని చూడగానే తనెంత షాక్ తిన్నాడో గుర్తొచ్చింది ప్రభాత్కి. ఈ కంపెనీ మా అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్ వినీత్ది. ఇంటర్వ్యూయర్గా రమ్మని వినీత్ పొమ్మని అన్నయ్య ఒకటే గోల, అందుకని వచ్చాను. నా కుడి పక్కన కూర్చున్నాడు చూడండి, అతనే. వర్ష పక్కన కూర్చున్న అందమైన పొడవైన యువకుడు ప్రభాత్ కళ్ళల్లో మెదిలాడు. చాలా బాగున్నాడు అతను. సబ్జెక్ట్ నాలెడ్జి ఎక్కువగా ఉంది అతనికి. మీరు కూడా బాగుంటారు, ప్రభాత్ చక్కగా మాట్లాడతారు కూడా సహజంగా అంటున్న వర్షాని తదేకంగా చూశాడు ప్రభాత్. అమ్మాయినని అనవసర మొహమాటాలకి పోకుండా, అలా అని అతిగా ప్రవర్తించకుండా మనసులో ఉన్నదాన్ని మామూలుగా చెప్పేస్తుంటే వినసొంపుగా ఉంది. మీరు మిమ్మల్ని అసలే రికమెండ్ చేయనుగాక చేయను, సరేనా? థ్యాంక్ యూ. తను పూర్తిగా చెప్పకముందే తన మనసులో మాట ఎంత బాగా గ్రహించింది. ఆర్డర్ చేసినవి రాగానే ఇద్దరూ అలాగే తీరిగ్గా కబుర్లు చెప్పుకుంటూ తినేసి వేడిగా టీ తాగి బయటికొచ్చారు. మళ్ళీ కొద్దిగా వర్షం పెరిగింది. రెయిన్ కోట్ వేసుకుంటారా? వర్ష కొంచెం తడిస్తే గాని తనివి తీరదు, ఇంటికేగా వెళ్లేది. ఆమె వెనుక కూర్చుందన్న ఊహ అతనికి ఈసారి కొత్త ఆలోచనలు రేకెత్తిస్తుంది. మనసులో తెలియని ఆనందం కలుగుతోంది. వర్షకి ఇలాంటి ఆలోచనలు వచ్చి ఉంటాయా? బహుశా వచ్చి ఉండవు. తన బండి ఉన్న షాప్ దగ్గరకు వచ్చాక ఆపి బండి దిగాడు ప్రభాత్. వర్ష బండి హ్యాండిల్ చేస్తూ మీకిక్కడ మెకానిక్ దొరుకుతాడా మరి అడిగింది. తెలిసినతను ఉన్నాడు, ఫోన్ చేస్తే వచ్చేస్తాడు. ఓకే మరి, సీయూ. వర్షతో వర్షంలో జర్నీ
నాకు బాగా నచ్చింది. వీలైతే మళ్ళీ తప్పక కలుద్దాం. ప్రభాత్ వర్ష కళ్ళల్లోకి చూస్తూ అన్నాడు. వర్ష అందంగా నవ్వింది. నవ్వుతూనే బాయ్ చెప్తూ వెళ్ళిపోయింది. ప్రభాత్ మనసంతా వర్ష నిండిపోయింది. ఆశ్చర్యంగానూ ఉంది. ఏమైంది తనకు అని. అలా తడిసిపోయావేంట్రా? నిర్మల టవల్ తెచ్చి అందిస్తూ అంది. మమ్మీ రెయిన్ కోట్ ఇచ్చిందిగా, వేసుకోలేదా? వెనుక నుంచి తండ్రి. వచ్చేటప్పుడు తీసేశాను డాడీ. ఎందుకలా? పాత పాట గుర్తొచ్చి. ఏ పాటరా? నిర్మల కిచెన్లోకి వెళ్తూ అడిగింది. అదే మమ్మీ, నీ ఫేవరెట్ సాంగ్. తన గదిలోకి వెళ్ళాడు ప్రభాత్. ఏది? చిటపట చినుకులు పడుతూ ఉంటేనా? డ్రెస్ మార్చుకొని వచ్చిన కొడుకుకి వేడిగా టీ అందించింది. భాస్కర్కి ఇచ్చి తను తీసుకుంది. కిటికీ దగ్గరకు వెళ్లి నిలబడి టీ తాగుతూ ఎడతెరిపి లేకుండా పడి వర్షాన్ని చూస్తూ ఉన్నాడు. నిర్మల కొడుకుని తదేకంగా చూసింది. చాలా ఉత్సాహంగా ఉన్నాడని తెలుస్తూనే ఉంది. మరి చెలి సరసనే ఉండిందా? దగ్గరగా వచ్చి మెల్లిగా అడిగింది. ప్రభాత్ ఉలికిపడి, మమ్మీ నువ్వసలు మమ్మీవేనా? కొడుకుని పట్టుకొని ఏంటా ప్రశ్నలు? చిరుకోపం నటించాడు. పర్లేదు గాని చెప్పు. తల్లి దగ్గర ఏదీ దాచడం అలవాట్లేని ప్రభాత్ క్లుప్తంగా జరిగింది చెప్పాడు. వర్ష ఎంత చక్కటి పేరు. అయితే ప్రభాత సమయంలో బయలుదేరిన ఈ ప్రభాత్ గారు వర్షతో వర్షంలో హాయిగా తిరిగి తడిసి వచ్చారన్నమాట. మమ్మీ నా మనసులో మాటలు భలే కనబెడతావు. చూపులకు ఎలా ఉందంటే ఎందుకు మళ్ళీ వర్షాన్ని చూస్తూ అన్నాడు. ఊరికే చెప్పు. చాలా బాగుంది. అందంగా చక్కటి చిరునవ్వుతో. మమ్మీ తను ఉండట్టుండి నీలాగే గలగలా నవ్వుతుంది తెలుసా? తనని ఒకసారి చూసిన వారు అంత తేలిగ్గా మర్చిపోలేరు. ప్రభాత్ ఇంతవరకు ఏ అమ్మాయి గురించి ఇంతలా మాట్లాడడం ఎప్పుడూ చూడని నిర్మల కొడుకుని దీర్ఘంగా చూసింది. ఆమె చూపులని గమనించిన ప్రభాత్ వర్ష ఆలోచనలో పడిపోయాడు. మళ్ళీ వర్ష కలుస్తుందా ఏమో. ప్రభా, ఎస్ డాడ్, ఈ రోజు నా తరపున ఒక పార్టీకి వెళ్ళాలిరా నువ్వు. జ్వరం తగ్గలేదా డాడీ? పక్కనే వచ్చి కూర్చుంటూ అడిగాడు ప్రభాత్. కొంచెం వీక్నెస్ గానే ఉంది. వెళ్తే అలసిపోతానేమో అనిపిస్తుంది. పైగా వర్షం పడుతూనే ఉంది. రేపటి నుంచి ఆఫీస్కి వెళ్ళాలి కదా. ఎవరిది నానా పార్టీ? నా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయికి బెస్ట్ బిజినెస్ మ్యాగ్నెట్ అవార్డు వచ్చింది. ఆ సందర్భంగా పార్టీ ఇస్తున్నాడు. మేము ఈ మధ్యనే కలుసుకున్నాం. తప్పక రమ్మన్నాడు. కనీసం నువ్వైనా వెళ్తే బాగుంటుంది. ఏ కంపెనీ వాళ్ళది? తండ్రి చెప్పిన కంపెనీ పేరు విని ఉలిక్కిపడ్డాడు. నిన్న తను ఇంటర్వ్యూకి అటెండ్ అయిన కంపెనీయే అది. వినీత్ కాదు కదా? అలా అయితే వర్ష కలిసే అవకాశం ఉంది. యాహూ, వాడు నిన్ననే తడిసి వచ్చాడు కదండి. నిర్మల వారించబోయింది. పర్లేదులేమ్మా, మళ్ళీ పాత పాట పాడుకుంటూ వెళ్ళిపోతానులే. ఏది? అదే చెలిని వెతుక్కుంటావా? గుసగుసలాడింది నిర్మల. అంతే అనుకో. ఏంటి మీరేదో కోల్లో మాట్లాడుకుంటున్నట్టు అనిపిస్తుంది నాకు. అనుమానంగా చూశారు భాస్కర్. అర్థమైతే ఓకే, లేకపోతే గప్చుప్. తల్లిదండ్రుల సంభాషణ సరదాగా ఉంటుంది ప్రభాత్కి. ఎప్పుడూ ఒకరినొకరు టార్గెట్ చేస్తూ నవ్వుతూ తుల్లుతూ ఉంటారు. తనకు దొరికే జీవిత భాగస్వామిని ఎలా ఉంటుందో ఆలోచనలో పడిన ప్రభాత్ని ఈసారి భాస్కర్ కూడా గమనించారు. ఏంటి నీ కొడుకేదో వేరే లోకాలలో విహరిస్తూ ఉన్నట్టున్నాడు? భార్యతో రహస్యంగా అన్నారు. మీ కొడుకేగా, మీ అడుగుజాడల్లో నడుస్తున్నాడేమో. పెళ్లి కానప్పటి ముచ్చట్లు గుర్తు తెచ్చుకుంటూ అంది నిర్మల. వర్షం, పాత పాట, చలి ఇవన్నీ నిన్నే మొదలయ్యాయా? ఆశ్చర్యంగా అడిగారాయన. అవునట. అయితే తమరు అత్తగారు కాబోతున్నారా? అప్పుడే అంత దూరం వెళ్లారా? కొన్నాళ్ళు పాటలు పాడుకుంటూ తిరగనివ్వండి. అయినా ఆ అమ్మాయి మనసులో ఏముందో తెలియకుండా మనమే ఊహలల్లుకోవడం సరికాదు. అంతేలే. సాయంత్రం 5 గంటలకల్లా పార్టీకి బయలుదేరిన ప్రభాత్ ముందు సర్వీసింగ్కి ఇచ్చిన బైకు తీసుకున్నాడు. వర్షం పడుతుండడంతో రెయిన్ కోట్ వేసుకొని తండ్రి చెప్పిన అడ్రస్ ప్రకారం బయలుదేరాడు. నిన్న వర్షతో, ఇవాళ ఒంటరిగా. వర్షంలో ప్రభాత్ ఆలోచనలో మునిగి తేలుతూ ఉండగా రోడ్ పక్కన నిలబడి ఉన్న 3 అమ్మాయిలపైన అతని దృష్టి పడింది. ఆ రెయిన్ కోట్ వేసుకున్న అమ్మాయి వర్షాలా ఉందే. బండి స్లో చేసి తను వర్షానేనని నిర్ధారించుకొని తిన్నగా బండి వాళ్ళ ముందుకు తెచ్చి ఆపాడు. ఏదో డిస్కషన్ చేస్తున్న వాళ్ళు ఒక్కసారిగా ప్రభాత్ వైపు చూశారు. వర్ష అతన్ని చూడగానే హాయ్ అంది ఉత్సాహంగా. ఎవరే అని కుతూహలంగా అడుగుతున్న ఫ్రెండ్స్ ని అసలు పట్టించుకోకుండా పరిగెత్తినట్టుగా అతని వద్దకొచ్చింది. హలో. తనని చూడగానే వర్ష మొహం వెలిగిపోవడం ప్రభాత్ మొహంలోనూ వెలుగు నింపింది. వాట్ ఏ ప్లెజెంట్ సర్ప్రైజ్. యా, మీరేంటిక్కడ? ఒక పార్టీకి వెళ్తున్నాం. ఇంకొక ఫ్రెండ్ బండి తీసుకొని రావాలి.
సడన్ గా తను రానని ఫోన్ చేసింది. ముగ్గురం ఎలా వెళ్దామా అని చర్చ. ఈ రోజు కూడా మన గమ్యం ఒకటి కాదుగా? ప్రభాత్ ప్రశ్నార్థకంగా చూశాడు. ఓ, మీరు పార్టీకేనా? ఎక్కడ పార్టీ? ఎవరిది? ప్రభాత్ చెప్పగానే వర్ష ఉత్సాహపడిపోతూ, అరే మేము అక్కడికే. నిన్న చెప్పాను చూడండి వినీత్ గురించి, తనకే అవార్డొచ్చింది అంది. తన ఊహ నిజమైనందుకు సంతోషిస్తూ, ఓ అవునా, ఇంకేం పదండి మరి అన్నాడు ప్రభాత్. కానీ ఎలా? ఎలా ఏమిటి? మీ యాక్టివా వాళ్ళకిచ్చేయండి, మీరు నాతో వచ్చేయండి. సింపుల్ కదా? అప్పుడు ఫ్రెండ్స్ వైపు చూసింది. వాళ్ళు కూడా దగ్గరికొచ్చి వీళ్ళ మాటలు వింటున్నారు. అరే మిమ్మల్ని పరిచయం చేయలేదు కదూ? ఇతను వర్ష మాట పూర్తి కాకముందే, ఇంకా మీకు మేము గుర్తున్నామా అంది ఓ అమ్మాయి. ఈ కోపిష్టి దాని పేరు సంజన అంది నవ్వుతూ. ఈ తిక్క దాని పేరు కూడా చెప్పవే అంది ఇంకొక అమ్మాయి. తప్పుతుందా? ఈ లాలీపాప్ పేరు లతిక. వీళ్ళ మాటలకి నవ్వుతూ, హాయ్ సంజన, లతిక, ఐయామ్ ప్రభాత్ చిరునవ్వుతో పలకరించాడు. అతని చిరునవ్వుకు బదులుగా తిరిగి నవ్వడం తప్ప మరేం చేయలేక హలో అన్నారు. సారీరా పిల్లలు, ఇతను నిన్ననే ఇంటర్వ్యూలో పరిచయమయ్యాడు. మళ్ళీ ఇవాళే కలిసేసరికి ఉత్సాహం పట్టలేకపోయాను. ఇట్స్ ఓకే. సారీ ఎందుకట ఇప్పుడు? వాళ్ళు మంచి ఫ్రెండ్స్ అని అర్థమవుతుంది ప్రభాత్కి. నవ్వుతూ బయలుదేరుదామా అన్నాడు. సరే మరి. తన బండికి సంజన చేతికి అందించింది. వాళ్ళిద్దరూ వెళ్లిపోయాక వీళ్లు కూడా బయలుదేరారు. మళ్ళీ మనం కలవడం భలే సరదాగా ఉంది కదా? వర్ష మాటలు వింటుంటే తను నిన్నటికన్నా చనువుగా ఉన్నట్టు అనిపించింది. నిజమే, మళ్ళీ వర్షతో వర్షంలో కదా? ఈ సందర్భంగా మనం ఇవాళ కూడా టీ తాగుతాం. మీ ఫ్రెండ్స్ మీకోసం ఎదురు చూడరా? పార్టీలో మా బలగం చాలా ఉందిలేండి, నో ప్రాబ్లం. ఓకే. ఒక మంచి హోటల్ ముందు బైక్ ఆపాడు. ఇద్దరూ టీ తాగుతూ చాలా కబుర్లు చెప్పుకున్నారు. ఈసారి వర్ష తన గురించి చెప్పింది. అమ్మ ఆరోగ్యం అంతగా బాగుండదని, అందుకే డాడీ ఎక్కువగా తనని తీసుకొని విదేశాల్లోనే ఉంటూ వైద్యం చేయిస్తూ ఉంటారని, ఇక్కడ బిజినెస్ అన్నయ్య ఉదయ్ చూసుకుంటాడని, తనకు అన్నయ్య దగ్గరే బాగా చనువని వర్ష చెబుతుంటే శ్రద్ధగా వింటున్నాడు. ఇంకా తన ఫ్రెండ్స్, హ్యాబీస్. ఇవాళ తొందర లేదు కాబట్టి చాలాసేపు కూర్చున్నారు. ఒకసారి మా ఇంటికి రండి, మా అమ్మని పరిచయం చేస్తాను. ఖచ్చితంగా మీ అమ్మ గుర్తొస్తారు మీకు. మీకు మీ అమ్మ అంటే చాలా ఇష్టం కదూ? అమ్మ అంటే ఎవరికి ఇష్టం ఉండదు? నిజం. రెండోసారి టీ తాగుతూ అంది వర్ష. కాసేపటి తర్వాత ఇద్దరూ బయలుదేరారు. పార్టీకి రాగానే వర్ష ప్రభాత్తో స్టేజ్ పై ఉన్న వినీత్ దగ్గరికి వచ్చింది. ప్రభాత్ ని చూడగానే వినీత్ ఆశ్చర్యపోయాడు. మీరిక్కడా? వినీత్ ప్రభాత్ వాళ్ళ డాడీ అంకుల్ ఫ్రెండ్స్ అట. తను వాళ్ళ డాడీ తరపున వచ్చాడు. అప్పటికే విషయం తెలుసుకున్న వర్ష అంది. కంగ్రాట్స్ వినీత్, చిన్న వయసులోనే ఇంత గ్రేట్ అవార్డు అందుకుంటున్నందుకు ప్రభాత్ అభినందించాడు. థ్యాంక్ యూ సో మచ్ ప్రభాత్. మీ నాన్నగారు ఎవరు? వారి పేరు? వినీత్ కుతూహలంగా అడిగాడు. మా నాన్న భాస్కర్ గారు. మీ ఫాదర్ మా నాన్న డిగ్రీలో క్లాస్మేట్స్ అట. అవునా? ఒక్క నిమిషం. అక్కడికి కొంచెం దూరంలోనే ఉన్న తన తండ్రిని పిలిచాడు. డాడీ, ఇతను ప్రభాత్, మీ ఫ్రెండ్ భాస్కర్ గారి అబ్బాయి. భాస్కర్ కొడుకువా నువ్వు? ఎప్పుడో చిన్నప్పుడు వైజాగ్లో ఉండగా చూశాను. వాడు రాలేదేంటి? డాడీకి హెల్త్ బాగోలేదంకుల్. అవునా? ఏమైంది? ఇప్పుడెలా ఉంది? కంగారు పడ్డారాయన. 2 రోజుల నుండి జ్వరం అండి. ఇప్పుడు కొంచెం పర్వాలేదు. వర్షంలో తిరిగితే ఎక్కువ అవుతుందేమోనని నన్ను పంపించారు. ఓకే, నేనొచ్చి కలుస్తానని చెప్పు. నువ్వేం చేస్తున్నావిప్పుడు? నిన్ననే మన కంపెనీలో ఇంటర్వ్యూ అటెండ్ అయ్యాడు డాడీ. వినీత్ ఏకవచనంలోకి మారిపోయాడు. డాడీ ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి తన ఫ్రెండ్ కదా అని. కానీ వినీత్, ఆ ఇంటర్వ్యూకి మన పరిచయానికి సంబంధం లేదు. ఓకే, ఖచ్చితంగా లేదు. ఎందుకంటే ఆ సెలక్షన్ కమిటీ వేరే, నేను కానే కాదు. నేను వర్ష ఊరికే కూర్చున్నాం అంతే, నవ్వాడు వినీత్. థ్యాంక్ యూ. ఓకే, యు ఆల్ ఎంజాయ్ ది పార్టీ. శేఖరం గారు వెళ్ళబోతూ ఆగి, విన్ను, ఏమన్నా అనౌన్స్ చేయదలుచుకున్నావా అడిగారు. వినీత్ కళ్ళు వర్షపై నిలవడం గమనించాడు ప్రభాత్. అతని భావం గుర్తించిన ప్రభాత్ మనసు ఉలిక్కిపడింది. ఎందుకో. లేదు డాడీ, నేనింక తనతో మాట్లాడనే లేదు అన్నాడు వినీత్ మెల్లిగా. ఇట్స్ ఓకే, మంచి సిచ్యువేషన్ కదా అని అడిగాను అంటూ ఆయన తన ఫ్రెండ్స్ వైపు వెళ్లిపోయారు. ఫ్రెండ్స్ ఇంకా ఎవరెవరో వస్తూనే ఉన్నారు. వినీత్ ని పూలమాలలతో పుష్పగుచ్చాలతో అభినందిస్తున్నారు. డిన్నర్ స్టార్ట్ అయింది.
ప్రభాత్ కళ్ళు వర్షకై వెతికాయి. కొంచెం దూరంలో ఫ్రెండ్స్తో మాట్లాడుతూ కనిపించింది. వర్ష అతని చూపులు గమనించి దగ్గరగా వచ్చింది. ఆకలి వేయడం లేదా, రండి డిన్నర్ చేద్దామంటూ ఒక టేబుల్ దగ్గరికి తీసుకెళ్లి వెయిటర్ని పిలువబోయింది. ప్రభాత్ వారిస్తూ, వర్ష అన్నీ ఇక్కడే ఉన్నాయి కదా, మనం వడ్డించుకుందాంలే అంటూ ప్లేట్ తీశాడు. వర్ష తదేకంగా చూస్తుంటే, ఏమిటి అలా చూస్తున్నారు, నా చేత్తో ఇస్తే చాలా బాగుంటుంది అని అమ్మ అంటూ ఉంటుంది. ప్లేట్లో ఐటమ్స్ కొద్ది కొద్దిగా వేసి అందించాడు. అయితే నేను మీకు వడ్డిస్తాను అంటూ వర్ష వడ్డించి ఇచ్చిన ప్లేట్ అందుకుంటూ, అన్నట్టు మీ ఫ్రెండ్స్ ఎక్కడా, మీరేమో ఇక్కడ ప్రశ్నార్థంగా చూశాడు. వాళ్లను వేరే ఫ్రెండ్స్కి అప్పగించి వచ్చాను, నవ్వింది వర్ష. బాగుంది, వాళ్ళు నన్ను తిట్టుకోరు కదా, భయం నటిస్తూ అన్నాడు. వర్ష నవ్వుతూ అతన్నే చూస్తుంది. ఒక్కరోజుకే ఇతను ఆప్తుల్లా అనిపిస్తున్నాడేమిటి? వర్ష, ఏమిటా ఆలోచన? మన గురించే. మీ పరిచయం నాకెంతో ఆనందం కలిగిస్తోంది ప్రభాత్. నేను ఈ పరిచయం స్నేహంగా మారాలని కోరుకుంటున్నాను వర్ష. నేను కూడా అని ఒక్కసారిగా ఉలిక్కిపడి, అంటే నా ఉద్దేశం. వర్ష తడబడింది. నాకు అర్థమైంది వర్ష. ఎప్పుడూ టకటకా మాట్లాడే మీరు మాటలు వెతుక్కుంటూ ఉంటే బాగుంది కూడా. వర్ష మాట్లాడలేదు. భోజనం అయిపోవస్తూ ఉండగా, అన్నయ్య తొందరగా వస్తే మిమ్మల్ని పరిచయం చేయాలనుకున్నాను అంది వర్ష. ఎందుకు? కావాలని అడిగాడు ప్రభాత్. ఎందుకేమిటి, ఊరికే. మీరు మీ వాళ్ళని నాకు పరిచయం చేయరా ఏం? ఇప్పుడు మనం ఫ్రెండ్స్ అయిపోయాం కదా, ఇప్పుడు మన హోదా పెరిగిందన్నమాట. ఉన్నమాటే. ఇద్దరు నవ్వుకుంటూ లేచారు. వర్ష ఫ్రెండ్స్ అంతా వచ్చి చుట్టూ చేరారు. కాసేపు కబుర్లతో కాలం గడిచాక, ఓకే వర్ష, నేనిక వెళ్ళిరానా, మీరు మీ అన్నయ్య వచ్చే వరకు ఉంటారు కదా అన్నాడు ప్రభాత్. ఎస్, తను వస్తూనే ఉండొచ్చు బహుశా. సరే మరి, బాయ్ అందరికీ. బాయ్ వర్ష. వినీత్కి అంకుల్కి చెప్పండి నేను వెళ్ళానని. బాయ్ అన్నారు అందరూ. ప్రభా పార్టీ ఎలా జరిగింది? మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో అడిగారు భాస్కర్. చాలా బాగా జరిగింది డాడీ. నన్ను చూసి అంకుల్ చాలా సంతోషించారు. అన్నట్లు మిమ్మల్ని కలవడానికి ఇంటికి వస్తానన్నారు. వాడికి నేనంటే ప్రాణంలే, నవ్వారు భాస్కర్. అన్నట్టు నీ చెలి కలిసిందా? నిర్మల మెల్లిగా అడిగింది. పో మమ్మీ, నువ్వు మరీను. లేచి గదిలోకి వచ్చేశాడు ప్రభాత్. భాస్కర్ ఆఫీస్కి వెళ్లిపోయాక కొడుకు గదిలోకి వచ్చింది నిర్మల కాఫీ తీసుకొని. థ్యాంక్ యూ మమ్మీ, కాఫీ అందుకుంటూ అన్నాడు. ఏమంటోంది? వర్షంలో వర్ష, నువ్వు వదలవు కదా, మేం కలిసాము, కబుర్లు కూడా చెప్పుకున్నాం, సరేనా? ఒకసారి వర్షాన్ని ఇంటికి తీసుకురా. ఎందుకట? నా కొడుకు కళ్ళల్లో నేనెన్నడూ చూడని కొత్త వెలుగును నింపినందుకు థ్యాంక్స్ చెప్దామని. నవలలు ఎక్కువగా చదవద్దంటే వినవు. ఇంతకీ కథ ముందు కదిలిందా లేదా? పోమా, 2 రోజులకే కథ అంటావు. మనసు పడితే మార్గాలెన్నో. పెద్దల మాటను మార్చేసింది. నిన్ను మాటల్లో గెలవలేం మాత కదా, నవ్వేసింది నిర్మల. హలో హలో వర్ష, మీరేనా? భలే గుర్తుపట్టారే, కంగ్రాట్స్. వర్ష గొంతు ఫోన్లో వింటుంటే ప్రభాత్ మనసుకి హాయిగా ఉంది. నా నెంబర్ ఎక్కడ దొరికింది? మనసుంటే అదే దొరుకుతుంది. వర్ష కంఠంలో గర్వం. తల్లి మాటలు గుర్తొచ్చి నవ్వుతూ, అదే ఎలా అడిగాడు. మీ రెజ్యూమ్లో చూశానుగా. అయినా ఇంటర్వ్యూయర్ని, ఆ మాత్రం తెలుసుకోలేనా? నిజమే, ఆ షాక్ నుండి నేనింకా కోలుకోలేదు. అందుకే కాబోలు వారం నుండి కలవాలని ఏ ప్రయత్నం లేదు. వర్ష గొంతులో కినుకు. ప్రభాత్ మాట్లాడలేదు. ఈ వారం నుండి వర్షాన్ని తలవని క్షణం లేదు. చిన్న చినుకు పడినా తను గుర్తొచ్చేసేది. కలవాలని మనసు ఆరాటపడేది. కానీ ఎలా? తన ఫోన్ నెంబర్ కూడా లేదు తన దగ్గర. హలో, వింటున్నాను. ఏం వింటున్నారు? నిలదీసింది వర్ష. అదే, మీ ఫోన్ నెంబర్ లేదు కదా, ఎలా మాట్లాడాలి, ఎక్కడని కలవాలి? ఫస్ట్ టైం ఎక్కడ కలిసాం? రోడ్డు పైన. రెండోసారి అదే రోడ్డు మీద వర్షంలో, అంతేగా? అవును, మరింకేం? ఈ వారం రోజుల్లో కనీసం 4 సార్లు వర్షం పడింది. వర్షం పడుతున్నప్పుడు మీరు రోడ్డు మీద పడాలి. ఆ వర్షంలో ఈ వర్ష ఎక్కడో అక్కడ దొరుకుతుంది కదా. నాకు తెలియలేదులేండి, నవ్వుకుంటూ అన్నాడు ప్రభాత్. ఇప్పుడు తెలిసింది కదా. ఓ, చాలా బాగా. ఇక చూడండి మిమ్మల్ని ఎలా విసిగిస్తాను. చూద్దాం కదా. వర్షతో ఇలా మాట్లాడడం ప్రభాత్కి చాలా బాగుంది. అవును, ఇంతకీ కంగ్రాట్స్ ఎందుకు? సడన్ గా గుర్తొచ్చి అడిగాడు. గెస్ చేయండి. వద్దులేండి, నేనే చెప్పేస్తాను. మీరు మొన్నటి ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యారు. ఎవరి రికమెండేషన్ లేకుండా ఒత్తి పలుకుతూ అంది వర్ష. ఓ రియల్లీ? థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ఇవాళ రేపో మీకు లెటర్ వస్తుంది. వన్స్ అగైన్ థ్యాంక్ యూ వర్ష. ఇంత మంచి వార్త మీ నోట విన్నందుకు ఇంకా సంతోషంగా ఉంది. అవునా? అయితే నాకేమిస్తారు?
మీరేదంటే అది. సాయంత్రం పార్టీ ఎలాగో ఇస్తారనుకోండి. అదీ కాక ఇంకొకటి. ప్రభాత్ వర్షలాగా గలగలా నవ్వుతూ ఏమిటా ఇంకోటి అడిగాడు. ఈ క్షణం నుండి మన మధ్య మీరు అనే పదం ఉండకూడదు. ప్రభాత్కు ఈసారి ఇంకా ఎక్కువ సంతోషం కలిగింది. షూర్, వై నాట్? గుడ్. సాయంత్రం ఎక్కడ కలుద్దాం? మీరే చెప్పండి. అదిగో, సారీ, నువ్వే చెప్పు. కాసేపు డిస్కషన్ తర్వాత ప్లేస్ నిర్ణయించి ఫోన్ పెట్టేసింది వర్ష. ఆ సాయంత్రం కలుసుకున్నాక ఆ తర్వాత రోజుల్లో వర్ష ప్రభాత్ల మధ్య స్నేహం చనువు మరింతగా పెరిగాయి. ఇద్దరూ తరచుగా కలుసుకుంటున్నారు. ఒకసారి వర్షాని ఇంటికి తీసుకెళ్లి అమ్మా నాన్నలకి హారికకి పరిచయం చేశాడు. హారిక తన ఫ్రెండ్స్ అయిపోయారు. హారికని తమ గ్రూప్ లో కలిపేసుకున్నారు వర్ష అండ్ ఫ్రెండ్స్. ప్రభాత్ జాబ్ లో జాయిన్ అయ్యాడు. వాళ్ళ అన్నయ్యను కూడా ప్రభాత్ కి పరిచయం చేసింది వర్ష. అటు వినీత్. ఇలా అందరి మధ్య స్నేహ సంబంధాలు బలపడుతున్నాయి. హలో, చెప్పండి మిస్ వర్ష. ఆ రోజు ఆదివారం కాఫీ తాగుతూ తన రూమ్ బాల్కనీలో నిలబడి ఉన్నాడు ప్రభాత్. వినండి మిస్టర్ ప్రభాత్, ఈ రోజు సాయంత్రం మనం కలుస్తున్నాము. అవునా? ఎక్కడా? మన సమావేశ మందిరాన. అదెక్కడుంది? రోడ్డు మీద. టక్కున ఫోన్ పెట్టేసింది. గలగలా నవ్వుకున్నాడు ప్రభాత్. సాయంత్రం నీకొక విషయం చెప్పాలి. చెప్పు, టీ అందిస్తూ అన్నాడు. వినీత్ నన్ను ప్రపోజ్ చేశాడు. ఊహించిందే కావడంతో ప్రభాత్ ఉలిక్కి పడలేదు. ఏమన్నావు మరి? నీకు తెలుసా? పార్టీ రోజే ఊహించాను. అవునా? ఇంతకీ ఏమన్నావేమిటి? ఏమన్నానని నువ్వు అనుకుంటున్నావు? నో అన్నావు, అంతేగా. ఇది సరిగ్గానే ఊహించావు. ప్రభాత్ నవ్వేశాడు వర్షాని తదేకంగా చూస్తూ. ఇద్దరు టీ తాగేసి బయటికొచ్చేశారు. కాసేపు మౌనం తర్వాత ఎలా ఉంది జాబ్ అడిగింది వర్ష. నైస్. అన్నట్టు నీకు జాబ్ చేసే ఉద్దేశం లేదా? లేదు, నేను అన్నయ్య మన కంపెనీయే చూసుకుంటున్నాం. ప్రభాత్ వర్ష కళ్ళలోకి చూశాడు. ఐ మీన్ మా కంపెనీ. ఎందుకంటే ఇక్కడ ఫ్రీడమ్ ఉంటుంది. జాబ్ అంటే దానికి అంకితం అవ్వాలి. నాకు కొంచెం ఇల్లు వాకిలి తీర్చిదిద్దుకోవాలన్న తపనెక్కువలే. అయితే నువ్వు మా అమ్మకి బాగా నచ్చుతావు. ఆల్రెడీ నచ్చేశాను కదా మీ హారికకి కూడా. ప్రభాత్ అలాగే చూస్తున్నాడు. మా అన్నయ్యకి కూడా నువ్వు నచ్చావు. అన్నయ్య మాట అమ్మా నాన్నలు ఏనాడు కాదనరు. ఒకసారి వర్ష చెప్పిన మాటలు గుర్తొచ్చాయి ప్రభాత్కి. అన్నీ తెలిసాయి కానీ నీ సంగతి తెలియడం లేదు. ఇంత చెప్పినా ప్రభాత్లో కదలిక లేకపోవడంతో వర్షకి ఉక్రోషం వచ్చేసింది. సరే మరి, నేను వెళ్తాను అంది విసురుగా. ప్రభాత్ నడుస్తున్నవాడల్లా ఆగి వెళ్లబోయే ఆమె చేయి పట్టి ఆపాడు. వర్ష అతని వైపు చూడకుండా ఏటో చూస్తుంది. వర్ష, నిన్ను చూసిన క్షణమే నువ్వు నా మనసులో నిండిపోయావు. నిన్ను కలిసిన ప్రతిసారి నా మనసు కొత్త ఉత్సాహంతో పరవళ్లు తొక్కుతుంది. కానీ నీతో నా మనసులో మాట చెప్పలేకపోయాను, అంతే. వర్ష అతని మాటలకి మెరుస్తున్న కళ్ళతో ఎందుకలా అడిగింది మృదువుగా. మన మధ్య ఉన్న ఆర్థిక వ్యత్యాసాలు నన్ను ముందడుగు వేయనీయలేదు. మన మనసులు కలిశాక దేని గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు ప్రభా. ఆర్తిగా అతని చేయి పట్టుకొని అంది. ఆ మాట, ఆమె పిలుపు అతని మనసులో వేరే ఆలోచన లేకుండా చేశాయి. చప్పున ఆమెని దగ్గరికి లాక్కొని హృదయానికి హత్తుకున్నాడు. వర్ష అతని కౌగిలిలో ఇష్టంగా ఒదిగిపోయింది. తను మనస్ఫూర్తిగా కోరుకున్న వర్షతో ప్రభాత్ నిజమైన జర్నీ ప్రారంభమైంది. చిరుజల్లులే అక్షింతలై కురుస్తూ వారిని ఆశీర్వదించాయి. సమాప్తం.